హలో వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ చికెన్ మెజెస్టిక్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ స్ట్రిప్స్ తీసుకున్నాను. చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దీన్నంతా కూడా బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 ఎగ్ కలుపుకొని చక్కగా మీ ఫింగర్స్తో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఈ చికెన్ స్ట్రిప్స్ని చక్కగా 1 by 1 ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికాక ఇవన్నీ తీసి పక్కన ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ పోయడంలో కకృతి అస్సలు చూపించకూడదండి. కావలసినంత ఆయిల్ తీసుకోకపోతే ముక్కలు ప్యాన్కి అతుక్కుపోతాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఇంకొక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడి అయ్యాక పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని గుప్పెడు కరివేపాకును కూడా ఆ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 స్పూన్ల పెరుగుని మంటను సిమ్లో పెట్టుకొని కడాయిలో వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ని కూడా అందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు 1 స్పూను కారం పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వెనిగర్ లేకపోతే 2 చుక్కలు నిమ్మరసం వేసుకున్నా పర్వాలేదు. ఇవంతా కూడా మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా టాస్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను ఫైనల్ గార్నిషింగ్గా వేసి బౌల్లోకి ఈ చికెన్ మెజెస్టిక్ని సర్వ్ చేసుకుంటే ఇంకా నేను చెప్పలేనండి, అంత టేస్టీ అపటైజరు ఎక్సలెంట్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. చూస్తుంటేనే ఇలా ఉంది, మరి చేసుకొని తింటే ఇంకెంత బాగుంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా నేను చూపించిన ఈ చికెన్ మెజెస్టిక్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.